తెలంగాణ హైకోర్టు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లకు ఊరటానిచ్చింది. వారిపై నమోదైన కేసులను కొట్టేసింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై జన్వాడలో డ్రోన్ ఎగురవేసిన ఘటనకు సంబంధించి 2020 మార్చిలో నార్సింగి పీఎస్లో కేసు నమోదైంది. దీంతో రేవంత్ రెడ్డిని అప్పట్లో నార్సింగి పోలీసులు రిమాండ్కు తరలించారు. ఈ క్రమంలో ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలని ఆయన తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. వాదనల సందర్భంగా జన్వాడ నిషిద్ధ ప్రాంతం కాదని రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది పేర్కొన్నారు. తప్పుడు సెక్షన్లు నమోదు చేశారని చెప్పారు. కాగా వాదనలు విన్న కోర్టు రేవంత్ రెడ్డికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ మేరకు కేసు కొట్టేసింది. ఇక మరోవైపు సైఫాబాద్ పిఎస్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై నమోదైన కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. సీఎం రేవంత్ రెడ్డిని కించపరిచే విధంగా మాట్లాడారని ఎంపీ అనిల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైఫాబాద్ పోలీసులు గతంలో కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో కేసును కొట్టేయాలని కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. బాధ్యతల గల హోదాలో ఉన్న కేటీఆర్ ఇష్టారీతిన మాట్లాడారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. సీఎంను కించపరిచే విధంగా మాట్లాడారని పేర్కొన్నారు. మరోవైపు రాజకీయ కక్షలతో కేసు నమోదు చేశారని కేటీఆర్ తరపు న్యాయవాది వాదించారు. ఇరువైపులా వాదనలు పరిగణలోకి తీసుకున్న ఉన్నత న్యాయస్థానం ఎఫ్ఐఆర్ను కొట్టేసింది.